ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఉన్నాడండి, ఆ. ఆయన ఆజానుభావుడు ధ్వజస్తంభంలా ఉంటాడు. అవును. ఏంటండి ఎద్దుల అసెంబ్లీలో ఆయన తోలనాడు. ఎన్ని స్వయంగా మాటలు ముఖ్యమంత్రి. మాట్లాడండి. చాలా తప్పు అది. అతన్ని ఎలా తీసుకొచ్చారు ఆయన ఇంటికాడి నుంచి? ఉం. వాళ్ళ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాసు అవును. ఎలాంటి పనులు కర్రలో చేస్తున్నాడు? కత్తులు పట్టుకు తిరిగి వీరవిహారం చేసి పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, అవును. అచ్చెన్నాయుడు అందరినీ. అవును. ఇవాళ దువ్వాడ సీన్ ఇంట్లో బాగోతు నడుతుంది. అవును. అయినా కూడా దానికి కనీసం వాళ్ళ కుటుంబానికి నువ్వు కక్ష సాధించొద్దు. ఉం. వాళ్ళ భార్య వచ్చి నాకు న్యాయం చేయండి అని పోలీసులకు చెప్తుంటే కనీసం ఆ కేసు నమోదు చేసి వాళ్ళ వాళ్ళ విషయంలోనే కలగ చేసుకోవాలి కదా ప్రభుత్వం. ఆ అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, ఉం. నేను కావాలి యాక్సిడెంట్ చేయించి చచ్చిపోను అంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంటే శుభ్రంగా ఎక్కడో బ్రిడ్జ్ ఎక్కి దూకేయాలి కేసు కానీ, నమోదు చేశారన్న వార్తలు కూడా అలాగేదండి రాలేదు. ఏదైనా బ్రిడ్జ్ ఎక్కి దూకేయాలి కానీ వాళ్ళ విద్యార్థులు ఏంటి ఇంకోళ్ళు పోతున్నారు కదా, అవును. ఆ కేసు నమోదు చేసి లోపల పెట్టాలి అక్కర్లేదా? అవును. వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు అవును. అంటే మీకోసం మాట్లాడి అయ్యో పాపం ఇతను ముడ్డి నిండా రక్తం గారిపోతా తీసుకెళ్లారని మీకు బాధపడిన వాళ్ళందరూ తింగిరోళ్ళ, అవును. మీ పట్ల ఆవేదన చెందిన వాళ్ళు మీరు ఏమైనా మాట్లాడేసుకుంటున్నారా? ఇది నేను ఎందుకు మాట్లాడుతానంటే ప్రజలను మభ్య పెట్టకూడదండి. మభ్య పెట్టకూడదు. ఈ ప్రజలందరూ మధ్యలో మెదులుతున్న నిరాశ నిస్పృహలు, మీ కేడరు మీ ప్రజలు నిరాశ నిస్పృహలు ఎవడొచ్చినా ఇంతేరా అనుకుంటే కనుక మీ రాజకీయ ఈ టర్మ్తో క్లోజ్. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం నిన్నటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున అరెస్ట్ అయ్యారు. అవును. 9. అరెస్ట్ చేసిన విధానం ఎలా ఉందండి? ప్రజాస్వామ్యతంగా ఉందా? లేదు. ఆయన తీసుకెళ్లారు. జడ్జి గారు కూడా ఎన్నో మాటలు మాట్లాడు, అయ్యో బాబు భలేవారండి మీరు అంటారు, రిమాండ్ వేస్తారు. ఎప్పుడు 17A ఏమైంది అసలు? దాని కథ ఏంటి? ఏం జరుగుతుందో తెలియదు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇది ఏంటి? ఈ సిస్టమ్ని ప్రశ్నించే వాళ్ళు లేడు. మీరు ఎన్ని మార్చకుండా ఏం ఉద్ధరిస్తారు? ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ఇవన్నీ ఒక రకం, అవి ప్యారలల్ గా జరిగాయి. అది మీరు చేసేదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి. ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మెజారిటీ వాళ్ళే పంపించారు జగన్మోహన్ బయటికి. వాళ్ళందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలకి, వాళ్ళ భద్రతకి మీరే హామీ ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల చాలా మందికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమో తెలియదు. ఇప్పుడున్న యువతకి 35 ఏళ్ళు ఉన్నవాడు చంద్రబాబు గారు అంటే తెలియదు. ఎందుకంటే 20 ఏళ్ళు అయిపోయిందని అధికారంలో దిగిపోయి, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో దిగిపోయి కరెక్ట్గా 2004లో ఆయన దిగిపోయాడు. అలాంటిది ఇప్పుడు 35 ఏళ్ళు ఉన్నాడు, 15 ఏళ్ళు ఉంటాడు, ఏం తెలుసు రాజకీయం? మధ్యలో ఈ రాజశేఖర రెడ్డి మంచి కట్టుకుని పెద్ద మనిషిలా కనపడిన విషపు నవ్వు మంచి నవ్వు అనుకునేవారు. అతని వెనకాల ఆత్మ ప్రేతాత్మ అతని గురించి పొగుడుతూ ఉండేవారు, డబ్బులు ఇచ్చి పొగిడించుకునేవారు. ఇప్పటికీ అదే. మీకు అప్పుడు జర్నలిస్టుల్లో కానీ ఈనాడు నుంచి పనిచేసి వచ్చి బయటికి ఆ ఈనాడు తోటి ఆ క్రమశిక్షణ తట్టుకోలేక, వాళ్ళ కండిషన్స్ తట్టుకోలేక బయటకు వచ్చి వాళ్ళ మీద విషయం కక్కి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ తెలుగుదేశం అన్నా లేకపోతే ఆ సామాజిక వర్గం అన్న పడన ఒక వర్గం ఉంది, వాళ్ళ మేధావుల్లా ఉండిపోయారు. అందరూ అలా ఉండరు, వాళ్ళు ఎంత విషయం కక్కేస్తారండి. ఇలాంటి వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి పెంచి పోషించి వాళ్ళతో జీడిపప్పు ఉప్మా, టీ, చాయ్, బిస్కెట్లు కూర్చొని వాళ్ళు వెనక కాలుతో పాడేసి వాళ్ళకి టీడీపీ అన్నా, రామారావు గారు అన్నా, చంద్రబాబు గారు అన్నా, ఆ సామాజిక వర్గం ఉన్న ద్వేషం, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. దానికి తోటి వాళ్ళు సాల్ట్ బిస్కెట్లు, టీ ఇచ్చేస్తాడు, పొట్టలో కవర్ పడేస్తారు. దాంతో ఎన్ని రకాల పుడికి కక్కుతున్నారు కదా విషయం. ఏంటండి జగన్మోహన్ రెడ్డిని బతికిస్తున్నదే ఆ కంటిన్యూ ఆ విషపు మొక్క, ఆ విత్తనాన్ని వీళ్ళు మళ్ళీ పెంచి పోషిస్తున్నారు. ఉత్తుమున్నాన్ని ద్వేషిస్తారు వాళ్ళు. కారణం ఇలాగా రాజకీయం వల్ల మారిపోయింది. చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో చాలా మంది బయటకు వచ్చి అప్పుడు తెలిసింది ఆయన విషయం. ఇది ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఎంతో ఆవేదన చెందారు. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఈ లెజెండ్స్ని, ఒక లెజెండరీ పొలిటీషియన్ మనం కాపాడుకోవాలి. ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన్ని మనం అండగా నిలబడాలి ఆయనకి అని చెప్పి అందరూ బయటకు వచ్చారు. ఆవేదన చెందారు, ఆక్రోశం వెళ్ళగక్కారు, బాధపడిపోయారు, టెన్షన్ గురయ్యారు, అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ప్రాసెస్, చంద్రబాబు నాయుడు గారి విచారణ ప్రాసెస్ 53 రోజుల పాటు క్షణం క్షణం ఉత్కంఠ, పైగా అనేక ప్రచారాలు, పైన ఉన్న వాళ్ళు ముఖం చూస్తే బాబోయ్ చాలా డేంజర్ రా బాబు మోడీని, అమిత్ షాని.
వాళ్ళు చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తారా, మన రాష్ట్రాన్ని ఏం చేస్తారా అనే భయం. వాళ్ళ ముఖం చూసి అందరికి డౌట్. వాళ్ళ రాజకీయమే నీచం. ఇవన్నీ చూసిన తర్వాత బయట రానివ్వరంట, అరెస్ట్ చేస్తారు, కోర్టును అరెస్ట్ చేస్తారు, లేదా భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఎవరిని వదలరు. ఎలక్షన్ అయిన ప్రచారాలు పెట్టేసి ప్రజలు ఆందోళన గురి చేసేసారు, వాళ్ళు ప్రచారం చేసేవారు, భయభ్రాంతులకు గురి చేశారు, అలాగే పొత్తుకు వచ్చేసారు. వాళ్ళు తెలుసు జగన్ పని అయిపోయింది, అటు తోలు తీరిపోద్ది, వీళ్ళే కొడతారు, వీళ్ళ దగ్గర రానివారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అయినా సరే ప్రజలు ఎంత ఆగ్రహం వాళ్ళు భరించారంటే జగన్ మీద ఎంత ద్వేషం ఉందో, కోపం ఉందో, ఆగ్రహం ఉందో మీకు అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బాధపడిన వాళ్ళకి ఉపశమనం ఏది? గెలుపు ప్రజలు వాళ్ళు చేయగలిగింది ప్రజాస్వామ్యతంగా ఒక వ్యక్తులుగా వ్యవస్థల మీద వాళ్ళు ఇండివిజువల్గా పోరాడలేరు కాబట్టి సంఘటితంగా సామూహికంగా జగన్మోహన్ రెడ్డి ఊడ్చాతలు పడుతుంది. మరి మీరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంగా మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన అవకతవకల్ని, ఈ విధ్వంసాన్ని, శిథిలాల్ని, శకలాల్ని ఏరి కూర్చి మళ్ళీ తయారు చేస్తారు. అదొకటి. మల్టీ టాస్క్ ఉందండి. అభివృద్ధి చేయాలా, మీరు ఇచ్చిన ప్రకారం సంక్షేమం చేయాలా, హామీ ఇచ్చిన ప్రకారం అతను చేసిన అవకతవకలన్నీ సరిచేయాలి, స్ట్రీమ్ లైన్లో పెట్టాలి, కుళ్ళిపోయిన వ్యవస్థలన్నిటిలో కుళ్ళు పురుగులన్నీ తీసి శస్త్రచికిత్స చేయాలి. వీటితో పాటు మిమ్మల్ని నమ్మి మీరు తోలు తీస్తాం, దుష్ట శిక్షణ ఉంటుందని చెప్పిన దాన్ని నమ్మారు. నమ్మి వాళ్ళు మీరేం చేస్తారని చూస్తున్నారు. మీరు చేయరు. మీరు అడ్డగోలుగా వెళ్ళమని ఎప్పుడో కోరుకోరు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా వ్యవహరించాలని కోరుకోరు, వాళ్ళు ఆశించరు. ఒకవేళ ఆశించిన ఆయన చేయడం తెలుసు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉండదు. కానీ మీరు మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని ఒక మాట అన్నారు. అంటే అలుగుటియే ఎరంగ నజాతు శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోనే అంటారు. అలాగా మీకు ఆగ్రహం వస్తుందేమో. మీకు ఆగ్రహం వచ్చిన డెఫినెట్గా, ఎందుకంటే మీరు దుఃఖించారు, వలవలా ఏడ్చారు. రాగద్వేషాలకు అతీతుడే, దూషణ పోషణ తిరస్కారాలకు అతీతంగా ఉండే మీరు ఆయన వలవలా విలపిస్తే ప్రజల గుండె నీరైపోయింది. మహిళాలోకం శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే ఆ దృశ్యం ఏనాడు ఎలాంటి దానికి మీరు బ్రేకింగ్ పాయింట్ లేదు, ఎప్పుడు చలించిన వ్యక్తి. సహనం, సౌశీల్యం ఈ రాజకీయానికి పూర్తిగా అండదండలు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్, కారణ జన్ముడు, యుగ పురుషుడు, శకపురుషుడు కుమార్తె. ఆయన పెంపకం, క్రమశిక్షణ, మీకు ఆవిడతో సాహచర్యం, ఆవిడ మీకు అందించిన అండదండలో గుర్తుకొచ్చి, ఆవిడ సౌశీల్యం గుర్తుకొచ్చి, నా వల్ల నీకు మాట వచ్చింది కదా అని చెప్పేసి ఆయన దుఃఖంతో రగిలిపోయాడు పాపం. అది చూసిన తర్వాత ఎంత బాధపడ్డారండి. వాళ్ళ ఆవిడని కించపరుస్తున్నప్పుడు అసెంబ్లీలో ఆవిడ అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి తిరుపతిలోని కడప ఏరియాలో వరదలతో జనాలు గల్లంత అయిపోతే అక్కడ అందరూ సహాయ కార్యక్రమాల్లో ఉంటాయి. ఇది ఒక మెలో డ్రామా అండి. ఇదంతా అదో రకమైన వాతావరణం. ఇలాంటి పరిస్థితుల్లో జనం మీ నుంచి ఏం ఆశిస్తారు? కనీసం ఇది తప్పు చేసిన వాళ్ళకి మీరు శిక్షించాలి అని కోరుకుంటారు. వాళ్ళకే మనకి తేడా ఏమవుతుంది, మనం అలా చేస్తే అన్న మాట మీ నోటి నుంచి రాకూడదు. ఎప్పటికీ కృష్ణా నది వరదలో విజయవాడ మునిగిపోయింది. వాళ్ళు బ్యారేజ్ పగలగొట్టేయాలని చూసారంటే స్పష్టంగా తెలిసిపోతుంది. బుడమేరు మట్టి కారణం, బుడమేరు పొంగి కట్టలు తీపడం కారణం వాళ్ళు మట్టి అమ్మేసుకోవడమే ఏంటండి. దానికి పైకి కుట్రలు చేసి దుష్ప్రచారం చేసి చేస్తుంటే హోమ్ మినిస్టర్ మహిళ ఆవిడ్ని ఉన్నాడు ఇష్టం అన్నట్టు ఇవాళకే చంద్రబాబు నాయుడు గారి గురించి వాడికి నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కుట్ర చేశారు. 20 లక్షల ఎకరాలు సాగునీరు అందించి, తాగునీరు అందించే ఆ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ పగలగొట్టేసి ఆ కృష్ణా నీళ్ళు బయటకు వదిలేస్తే అవనిగడ్డ మళ్ళా ఇంకొకసారి 77 నాటి పరిస్థితి రాదండి. అంతకన్నా ఎక్కువ డామేజ్ జరిగిపోతుంది. 2-3 ఏళ్ళు ఎండిపోయి బరువు కాటకాలు వచ్చేస్తాయి. డెల్టా ఎండిపోద్దండి. దీన్ని ఈ డిజాస్టర్ని మనం ఎంత 24 గంటలు పనిచేసినా ఆ డిజాస్టర్ నుంచి బయటపడలేము. మరి ఆడికి శిక్ష ఉండద్దా? ఇంకా ఎప్పటికీ కూడా విక్టిమ్ కార్డు అంటారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అతను ఎలా చేస్తున్నాడో అలా చేయకూడదు, అతని మీద కేసు పెట్టాలి. ఎవరు పెడతారు కేసు? నిర్ణయాధికారులు మీరున్నారు. నిర్ణయాధికారం చేసే స్థానంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేయాలి. ఆడిమే కేసు పెట్టాలి, ఈడిమే కేసు పెట్టాలి, ఆడ కొట్టాలి, ఈయన కొట్టాలని. మీరు ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత మీరు కొట్టాలి, తిట్టాలి, లోపల పెట్టాలి.
ఇది మీ బాధ్యత, అంతే కదండి. అవును ఇది ఆ విక్టిమ్ కార్డ్ అంటారు దీన్ని, అవును అది వాడుతున్నారు. ఇంకా ఆ. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ ఇంకా అధికారంలోకి దిగిపోయిన వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోవట్లేదు, వీళ్ళేమో అధికారంలోకి వచ్చామని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఇది అనుకోవట్లేదు. మన బ్యాడ్ లక్. అది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.